వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? అలాగే నరాల బలహీనతకు డయాబెటిస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? డయాబెటిస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0402331068 అండ్ 23310716. నమస్తే డాక్టర్. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలం చూసుకుంటే చాలా మందిని ఎంతో బాధ పెడుతున్నటువంటి సమస్య డయాబెటిస్. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్లోకి వెళ్ళి ఒక సిస్టమ్ ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక హార్మోన్ ఏదైతే షుగర్కి నార్మల్గా ఉండడానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఆ హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్ మరి గ్లూకేగన్. మన బాడీ లోపల ఒక ప్యాంక్రియాస్ అని ఒక అవయవం అనేది ఉంటుంది. దీంట్లో ఆల్ఫా మరి బీటా సెల్స్ అనేది ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఆల్ఫా సెల్స్ అనేది గ్లూకేగన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. అదే బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మేజర్గా ఇవి రెండుకి చేసే పని అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది నార్మల్గా ఒక డైజెషన్ అనేది జరుగుతుంది. ఆ డైజెషన్ అప్పుడు షుగర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. కాకపోతే ఈ షుగర్ అనేది కంప్లీట్గా నార్మల్ ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు. నార్మల్ ఉంచడానికి ఈ గ్లూకేగన్ మరి ఇన్సులిన్ ఇవి రెండు అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇన్సులిన్ చేసే పని ఏంటంటే ఇన్సులిన్ అనేది మన బ్లడ్ లోపల షుగర్ ఏదైతే ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గిస్తుంది. అదే గ్లూకేగన్ అనేది మరీ షుగర్ తగ్గకుండా చూసుకుంటుంది. సో డయాబెటీస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇన్సులిన్ ఎప్పుడైతే మన బాడీ లోపల ఈ ప్యాంక్రియాస్ లోపల ఉన్న సెల్స్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మన బాడీ లోపల బ్లడ్ లోపల షుగర్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అవుతుంది. ఆ ప్రాబ్లంకి మన మెడికల్ టర్మ్స్లో డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ డయాబెటీస్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం డయాబెటీస్ టైప్ 2. నార్మల్గా డయాబెటీస్లో టైప్ 1 అండ్ టైప్ 2 అనేది ఉంటుంది. ఈ టైప్ 2 అంటే 18 ఇయర్స్ తర్వాత ఏదైతే బ్లడ్ షుగర్ ఎక్కువగా అవుతుంది దానికి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము. 90% కేసెస్లో ఇది డయాబెటీస్ అనేది రివర్సిబుల్ అనేది ఉంటుంది మీకు స్టార్టింగ్ స్టేజెస్లో అర్థమైనప్పుడు. కాకపోతే టైప్ 1 అనేది 100% ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ద్వారా మాత్రమే అది లైఫ్ టైం వాడుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 అంటే చిన్న పిల్లలకి ఉన్న డయాబెటీస్. ఇది జనరల్గా వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లం వల్ల పుట్టుకతోని ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కంప్లీట్గా ప్రొడ్యూస్ అనేది కాదు అండ్ రిలీజ్ అనేది కాదు. సో వాళ్ళకి లైఫ్ టైం ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కొత్త పద్ధతి ద్వారా ఈ ఇంజెక్షన్స్ అనేది తగ్గుతుంది అండ్ లోపల ఒక ఇంప్లాంట్ అనేది వస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం టైప్ 2 డయాబెటీస్ గురించి. ఏదైతే 18 ఇయర్స్ తర్వాత సడన్గా మీకు బ్లడ్ లోపల షుగర్ అయితే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్రాబ్లంకి మనం అనేది డయాబెటీస్. కారణంలో మేజర్గా ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం ఇది ఒక మేజర్గా ఒక రీజన్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, డయాబెటీస్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఏ విధంగా గుర్తించాలి అసలు? సో నార్మల్గా డయాబెటీస్ ఉన్నదా లేదా అర్థం చేసుకోవడానికి మనకు సిమ్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పటికైనా కూడా నార్మల్గా పేషెంట్స్ అనేది ఒక సిమ్టమ్ ద్వారా వస్తూ ఉంటారు. అంటే దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా దీంట్లో ఎక్కువగా ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ లక్షణాలు అనేది ఉంటుంది. అంటే మీకు ఎక్కువగా ఆకలి అవ్వడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, దాహం ఎక్కువగా అవ్వడం అండ్ మీకు ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాహం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా యూరినేషన్ కూడా ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కూడా ఉంటుందంటే ఆటోమేటిక్గా పేషెంట్ అనేది డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఈ షుగర్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటారు. షుగర్లో మార్నింగ్ ఫాస్టింగ్ మరి మధ్యాహ్నం భోజనం తర్వాత పోస్ట్ లంచ్ షుగర్ అనేది జనరల్గా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు డయాబెటీస్ ఉందా లేదా 90% కేసెస్లో లక్షణాలు అనేది వెంటనే వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ డయాగ్నోసిస్ మీకు ఈ ప్రాబ్లం ఉందని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కొంతమందికి ఇది అన్డయాగ్నోస్డ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు లక్షణాలు అనేది చాలా లేట్గా వస్తాయి. అలాంటి అప్పుడు లక్షణాలు లేట్గా రావడానికి
కారణాలు ఏంటంటే వాళ్ళకి నార్మల్గా కూడా ఈ వెయిట్ లాస్ అనేది ఒక సిమ్టమ్ అనేది ఉండదు, ఓన్లీ కొన్ని ఆకలి ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ అది కొన్ని కంట్రోల్ లెవెల్లో అనేది ఉంటుంది, అంటే అది కంట్రోల్ లెవెల్ ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు. కాబట్టి వాళ్ళు దానికి నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు పేషెంట్స్కి డయాబెటీస్ అనేది హై లెవెల్స్లో ఉంటాయి అండ్ అది తగ్గడానికి రివర్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పేషెంట్కి కూడా అండ్ డాక్టర్కి కూడా. అలాంటి టైంలో ఎక్కువగా రోజుల వరకు మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. నార్మల్గా డయాబెటీస్ అనేది రావడం అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. 40 ఇయర్స్ తర్వాత మన బాడీ లోపల అన్ని అవయాల్లో అన్ని హార్మోన్స్ అనేది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ 40 కానీ 45 ఇయర్స్ తర్వాత మన బాడీ లోపల ఏజింగ్ ఎఫెక్ట్, అంటే ఒక ఏజ్ అనేది వచ్చేసింది, మన లైఫ్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ కాలంలో లాస్ట్ 20 ఇయర్స్లో బికాస్ సిటీ లైఫ్ అనేది చాలా హెక్టిక్ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి తొందరగా 40 ఇయర్స్ కంటే ముందు కూడా మనం చూస్తూ ఉంటాము. సో బుక్స్లో రాసిన ప్రకారంగా 40 ఇయర్స్ తర్వాత లేకపోతే 45 ఇయర్స్ తర్వాత ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది న్యాచురల్గా తగ్గడం అనేది తగ్గిపోతుంది జరుగుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్లో ఈవెన్ చిన్న ఏజ్లో 25 ఇయర్స్ 30 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో కూడా మనం డయాబెటీస్ అనేది చూస్తున్నాం. దానికి మేజర్గా రీజన్స్ వచ్చేసి ఎక్కువగా స్ట్రెస్ ఉండడం. మనం కొన్ని ఐటీ ఫీల్డ్లో కొన్ని మేనేజర్స్కి చూస్తుంటాము, వాళ్ళకు చిన్న ఏజ్లో డయాబెటీస్ అనేది వస్తుంది. బికాస్ వాళ్ళకు మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టైం అనేది సరిగ్గా ఉండదు, నార్మల్గా ఫుడ్ తీసుకోవడం అనేది టైంకి ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది ఈరోజు కామన్గా మనం చూస్తూ ఉంటాము. డాక్టర్ కాలర్ ఉన్నారు మనకి. హరికృష్ణ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. మీ సమస్య అంటూ డాక్టర్తో చెప్పండి. హలో సార్, నమస్తే. హలో సార్ నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, అదే నాకు షుగర్ ఉంది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ఉంది, ఏం మెడిసిన్స్ వాడుతున్నారు సార్? నాకు 1.5 ఇయర్ నుంచి ఉంది మేడం. ఓకే, మీ ఏజ్ 50 ఇయర్స్. ఓకే, 121 ఉంది మేడం మార్నింగ్. ఓకే, మధ్యాహ్నం తర్వాత 160 మేడం. ఓకే, చెప్పండి సార్, ప్రాబ్లమ్స్ చెప్పండి. నేను వాడుతున్నది గ్లైకోమెట్ 500 mg. ఓకే, నైట్ సిటాపిన్. ఓకే, ప్రెసెంట్ ఒక 1 ఇయర్ నుంచి అరికాళ్ళు మంటలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే సార్, రైట్. మీకు ఆకలి ఎక్కువ అవ్వడం, టెన్షన్ ఎక్కువ అవ్వడం ఏమైనా జరుగుతుందా? అలాంటిది ఏం లేదు మేడం, ఆకలి మామూలు కామనే. ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీ కాల్ కట్ చేసి మీ టీవీలో వినండి. సో పేషెంట్ అనేది కాలర్ అడిగింది, ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్, మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 120 వస్తుంది, పోస్ట్ లంచ్ అనేది అరౌండ్ 150 వస్తుంది, 1.5 ఇయర్ నుంచి డయాబెటీస్ అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి కాళ్ళల్లో మంట అనేది ఎక్కువగా వస్తుంది, మెడిసిన్స్ అనేది డాక్టర్ చెప్పినట్లు వాడుతున్నారు, అయినప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ఉంది. నార్మల్గా డయాబెటీస్ లోపల ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంది, దానికి మనం న్యూరోపతి అనేది అంటాము, డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటీస్ అనేది నార్మల్గా మీకు 121 అండ్ 150 అనేది ఏజ్ ప్రకారంగా ఆల్మోస్ట్ నార్మల్గానే ఉన్నది. నార్మల్గా మార్నింగ్ ఫాస్టింగ్ అంటే మనం పరిగడుపున ఏదైతే టెస్ట్ చేపిస్తామో దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు, అది అనేది నార్మల్గా 90 to 120 మధ్యన ఉంటే దానికి మనం నార్మల్ అనేది కన్సిడర్ చేస్తాము. మన ఇండియన్స్కి 120 అనేది నార్మల్, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో 110 అనేది నార్మల్ రాస్తారు, బట్ మన ఇండియన్ బ్లడ్ ప్రకారంగా మన క్లైమేట్ ప్రకారంగా 90 to 120 వరకు మనం నార్మల్గానే కన్సిడర్ చేస్తాము. దీంతోపాటు ఫాస్టింగ్ వచ్చేసి 140 to 160 అనేది నార్మల్గా ఉంటుంది, 120 to 160 ఒక రేంజ్ అనేది ఉంటుంది. కాకపోతే 140 ఉన్నది పోస్ట్ లంచ్ మీకు భోజనం తర్వాత అంటే డాక్టర్స్ ఏది దానికి నార్మల్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. మీకున్న క్వశ్చన్ ప్రకారంగా కాళ్ళలో మంటలు అనేది ఉన్నది, మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ కూడా జనరల్గా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది డయాబెటీస్ పేషెంట్స్లో చాలా తొందరగా ఉంటుంది. సో మనకి న్యూరోపతి, డయాబెటీస్లో ఏదైతే కాళ్ళ మంటలు ఉంటుందో దానికి మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాము. ఇంకా కొంతకాలం తర్వాత కొంతమంది పేషెంట్స్కి ఇంకా ఏజ్ అయిన తర్వాత నార్మల్గా ఫుట్వేర్, మీ చెప్పులు ఏదైతే వేసుకుంటున్నారో అది పడిపోతుంది, మీకు అర్థం కాకుండా మీకు తెలియకుండా అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మంటలు మాత్రమే స్టార్ట్ అయింది. నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలి ఉంటుంది సార్, విటమిన్ B12 అనేది ఉంటుంది, ఇది మీరు డైలీ మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయండి. కాకపోతే ఇది మీరు అడిషనల్గా చేస్తే మీకు ఈ న్యూరోపతి అనేది ఏదైతే డెవలప్ అవుతుందో అది నార్మల్గా తగ్గుతుంది. అండ్ ఒక 2-3 మంత్స్ తర్వాత మీకు సపోజ్ ఎలాంటి రిజల్ట్స్ లేవంటే డెఫినెట్గా మీరు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ ఓన్లీ ఈ డయాబెటిక్ న్యూరోపతి కోసానికి కూడా మీకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు హోమియోకే ఇంటర్నేషనల్కి డెఫినెట్గా కన్సల్ట్ ఇది చేయొచ్చు. ప్రెజెంట్గా
రెగ్యులర్గా మీ విటమిన్ B12 టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీకు దాంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే డాక్టర్, డయాబెటీస్ ఉంటే అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? నార్మల్గా ఈ డయాబెటీస్ అనేది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనేది తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా డయాబెటీస్ వచ్చింది. సో మన బాడీ లోపల అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్స్లో థైరాయిడ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, చిన్నగా ఉన్నప్పుడు 25 years వరకు గ్రోత్ హార్మోన్, అండ్ అడల్ట్హుడ్ అయిన తర్వాత మన బాడీ లోపల ఇన్సులిన్ ఎప్పటికైనా కూడా నార్మల్ ఉండాల్సి ఉంటుంది. ఏ హార్మోన్ అయినా సరే అబ్నార్మల్గా ఉన్నప్పుడు, అది ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు, నార్మల్గా లేదు అంటే ఆటోమేటిక్గా మన బాడీకి కంప్లీట్గా అది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. మన థైరాయిడ్ హార్మోన్స్ తర్వాత ఇన్సులిన్ హార్మోన్ అనేది ఆటోమేటిక్గా మన కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏ టైంకైనా సరే నార్మల్గా ఉంటేనే మన బాడీ లోపల ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం జనరల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటిస్తూ నార్మల్గా ఉండగలగాము. సో మీకు కాంప్లికేషన్స్ ఉన్నాయని మీ డయాబెటీస్ అనేదిగా మెడిసిన్స్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనం డయాబెటీస్ అండ్ ఈ న్యూరోపథీస్ రాకుండా ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుంది అది కూడా మనం జనరల్గా పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఈ క్యూర్ సక్సెస్ కేసెస్ ఏదైతే ఉంటుందో అది అట్లీస్ట్ 70 to 80% అనేది ఉంటుంది కొంతకాలం మెడిసిన్స్ వాడిన తర్వాత. కొంతమంది పేషెంట్స్కి ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, కొంతమందికి కొన్ని మంత్స్ మాత్రమే సరిపోతుంది. అది డిపెండింగ్ అపాన్ మీ కండిషన్ మీకు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు మన హోమియోకే ఇంటర్నేషనల్లో. డాక్టర్ కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య డాక్టర్తో చెప్పండి. నమస్తే అండి సార్. నమస్తే, చెప్పండి. సార్ మా మదర్కి 58 years ఏజ్. ఓకే. 5 years నుంచి డయాబెటిక్ అండి. రైట్. ఈ మధ్య లాస్ట్ 1 month నుంచి లెఫ్ట్ జబ్బ భుజం బాగా లాగుతుంది పడుకునేటప్పుడు అని చెప్పేసి అంటున్నారు మేడం. రైట్ సార్. ఇది కూడా డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన ఉంటుందంటారా లేదంటే ఏంటంటారా? రైట్ సార్. షుగర్ లెవెల్స్ నార్మల్గా వస్తున్నాయా సార్ ఎవ్రీ 6 monthsకి టెస్ట్ చేసినప్పుడు? రీసెంట్ గా చేపించినప్పుడు పోస్ట్ పార్నల్ 185 వచ్చింది. ఓకే, ఫైన్. అండ్ నార్మల్గా డయాబెటీస్ కాకుండా బీపీ అండ్ థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవి లేవు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో జనరల్గా పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 50 years ఏజ్ ఉంది అండ్ 5 years నుంచి డయాబెటీస్ ఉంది, లెఫ్ట్ షోల్డర్ అనేది ఇబ్బందిగా ఉంటుంది కొంతకాలం నుంచి. సో ఇది ఏమైనా డయాబెటీస్తో రిలేటెడా? ఎస్ సార్, 100%. మనం దీనికి డయాబెటీస్ ద్వారా వచ్చిన కాంప్లికేషన్ ఫ్రోజన్ షోల్డర్ అనేది అంటూ ఉంటాము. కొంతమంది పేషెంట్స్కి ఇవి మనము డిస్కస్ చేసుకున్న రెటైనోపథీ అండ్ న్యూరోపథీ కాకుండా కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం ఏదైతే భుజం ఉంటుందో అది నార్మల్గా మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ ఎందుకంటారంటే అది ఫ్రీజ్ అయిపోతుంది, మూవ్మెంట్ ఉండదు, ఓన్లీ కొంచెం వరకే చెయ్యి అనేది పైకి లేస్తుంది, కంప్లీట్ మూవ్మెంట్ అనేది ఉండదు. నార్మల్గా మన ఈ భుజం చేసే ఏదైతే కంప్లీట్ రొటేషన్ ఉంటుంది అండ్ అన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటుంది, మన హ్యాండ్ మూవ్మెంట్స్ నార్మల్గా జరుగుతుంది. సో అది ఓన్లీ కొంచెం వరకే పాసిబుల్ ఉంటుంది. కంప్లీట్ భుజం అనేది 100% లాక్ అయిపోతుంది. ఇది నార్మల్గా 50 years తర్వాత అండ్ 55 years తర్వాత షుగర్ ఎవరికైతే కంట్రోల్లో ఉండదో వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. బికాజ్ ఆడవాళ్ళకి నార్మల్గా 40 years తర్వాత ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చేస్తుందో కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది. సో దీనికి ఓన్లీ డయాబెటీస్ మాత్రమే కాదు, వేరే విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్ తక్కువ ఉండడం కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి ఇది తొందరగా అవుతుంది బికాజ్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్. ఇంకొకటి, ఇది వింటర్ సీజన్లో ఇలాంటి మాన్సూన్ ఉన్నప్పుడు, వర్షం ఉన్నప్పుడు అండ్ టెంపరేచర్స్ తక్కువగా ఉన్నప్పుడు, చలికాలం ఉన్నప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ వింటర్స్లో అంటే చల్లగా ఉన్నప్పుడు, అట్మాస్ఫియర్ కూల్ ఉన్నప్పుడు మసిల్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా స్టిఫ్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా చలికాలంలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది. సపోజ్ మీ మదర్కి ఇది కంటిన్యూస్గా ప్రాబ్లం ఉన్నదంటే దీనికి షుగర్ లెవెల్స్ కంపల్సరీ నార్మల్గా ఉండాలి. అండ్ బికాజ్ 185 వస్తుంది పోస్ట్ లంచ్, సో ఈ ఏజ్కి అనేది 160 వరకు ఉంటే బెటర్. అండ్ ఇంకొకటి, ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రోజన్ షోల్డర్ కోసానికి. అండ్ దీంతో పాటు మీరు కొంతకాలం వరకు ఒక 1 to 2 months ఫిజియోథెరపీ కూడా చేయండి. అండ్ లాస్ట్ ఎండలో కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా చలికాలంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ 15 daysలో మనకు ఎండ అనేది కొంచెం తగ్గింది మాన్సూన్ వల్ల. సో ఎండ ఎప్పుడైతే వస్తుందో కంపల్సరీ మార్నింగ్ ఎండలో 9 o'clock కంటే ముందు ఒక 20 minutes డైలీ ఎండకి ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి కూడా నార్మల్ అయినప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది.
డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు. తుని నుంచి నాగమణి గారు కాల్ చేస్తారు. నాగమణి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అంటే అండి నాకు మా నాన్నగారికి షుగర్ ఉందండి. ఓకే, అందు గురించి అనుమానం వచ్చి మేము 2 నెలలకి 3 నెలలకి చెకప్ చేయించుకుంటున్నామండి. ఓకే. సో మార్నింగ్ ఎంత? అయితే 145 ఉందండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి 135 ఉంది. ఓకే, సరే. ఏజ్ ఎంత ఉంది? ఇప్పుడు 107కి వచ్చిందండి. మందులు వాడలేదండి, అలా యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటే తగ్గించుకుంటున్నాం. మందుల్లో పెట్టాలండి, అక్కర్లేదండి. ఓకే, మీ వయసు ఎంత? ఏజ్ ఎంత? 52 అండి. 52. వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్? ఏమీ లేవండి. ఏమీ లేవు. ఓకే అండి. అండ్ కాళ్ళలో మంటలు కానీ తిమ్మిర్లు అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఓకే, రైట్. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 52 ఇయర్స్ ఉంది. బ్లడ్ షుగర్ అనేది కొంచెం 135 అనేది వస్తూ ఉన్నది. సో నార్మల్ కంటే ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. మెడిసిన్స్ ఇప్పుడు వాడాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. డెఫినెట్గా మీరు యోగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. దీంతో పాటు కొంచెం డయట్ కూడా చేయండి. డయట్ అంటే నైట్ అనేది రైస్ కానీ కార్బోహైడ్రేట్స్ అనేది మీరు తీసుకోకండి. అండ్ దీంతో పాటు మీరు చేసే ఎక్సర్సైజెస్ చేయండి. 3 మంత్స్కి ఒక్కసారి మీరు ఈ రిపోర్ట్స్ అనేది రిపీట్ చేయండి. సపోజ్ ఇది ఇలాగే 120 130 లోపల ఉంది, ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ 160 170 వరకు ఉన్నదంటే కొంచెం డయట్ అనేది మార్పు చేయండి. అండ్ సపోజ్ ఇది డయట్ చేంజ్ చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు, ఇంతే ఉంటుందంటే మళ్ళీ ఒక్కసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ కానీ హోమియోకే ఇంటర్నేషనల్కి డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు కన్సల్టేషన్. అండ్ అక్కడ మెడిసిన్స్ కూడా కొంతకాలం వాడిన తర్వాత మీకు పర్మనెంట్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఏజ్ ఎక్కువైనప్పుడు 50 ఇయర్స్ తర్వాత షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ ఉంచాల్సి ఉంటుంది. కొన్ని డేస్ గ్యాప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు కొన్ని రోజులు ఇదే డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ లేకుండా ఉండొచ్చు. కాకపోతే మీరు ఎవరైనా ఒక డాక్టర్కి ఇలాంటి హర్బల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఓన్లీ హోమియోపతి ఇలాంటివి ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక్కసారి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోండి. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్గా మీకు చెప్తారు మీరు ఏం చేయాలో ఏం చేయదు. ప్రెజెంట్గా మానిటర్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి మీ షుగర్ రిపోర్ట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. దీంతో పాటు ఒక టెస్ట్ ఉంటుంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. డయాబెటీస్లో సపోజ్ మీకు క్రియాటినిన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఒక క్రియాటినిన్ అనేది ఉంటుంది. అది నార్మల్ ఉన్నది అంటే మీరు చేసేది డయట్ అండ్ మేనేజ్మెంట్తో మీరు డెఫినెట్గా మెడిసిన్ లేకుండా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. ఏ రోజైతే మీ క్రియాటినిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆ రోజు మీరు కంపల్సరీ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు. వెంకటయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. సార్ నమస్తే మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఏంటి మేడం, నేను మేడం నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. నాకు మేడం ఈ కాళ్ళు అరికాళ్ళు ఉంది కదా మేడం, అది కొద్దిగా మంటలుగా వస్తున్నాయి మేడం. ఓకే సార్, మీ అరికాళ్ళు మంటలుగా వస్తున్నాయి మేడం నాకు. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది? డయాబెటీస్ ఉందా లేదా మీకు? అండ్ డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో ఉందా లేదా? నాకు ఇది నేను ఏ చెకప్ చెప్తలే మేడం, బాగానే ఉందని చెప్పేసి నేనేం పట్టించుకోలేదు. ఓకే సార్, రైట్. అండ్ నాకు ఓన్లీ అంటే డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నేను నడుస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. నైట్ పడుకున్నప్పుడే అది కొంచెం మంటగా అనిపిస్తుంది మేడం అరికాళ్ళు. ఓకే సార్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది ఇప్పుడు 50 ఇయర్స్ మేడం. 50 ఇయర్స్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్. ఓన్లీ డ్యూటీలో ఉన్నప్పుడు నైట్ మాత్రమే కొంచెం సేపు కోసానికి కాళ్ళలో మంటలు అనేది వస్తుంది. డయాబెటీస్ అనేది చెక్ చేయించుకోలేదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం సిమ్టమ్స్ కనిపిస్తలేవు, సో చెక్ చేయించుకోలేదు. సార్ ఒక విషయం నేను మీకు చెప్పాలి, మీకు ఆల్రెడీ ఏజ్ అనేది 50 ఇయర్స్ వరకు వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మీరు షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. 3 మంత్స్కి ఒకసారి మీ షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి. సపోజ్ షుగర్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు మెడిసిన్ స్టార్ట్ చేయండి, మీకు ఈ మంటలు అనేది తగ్గిపోతుంది. సపోజ్ మీకు షుగర్ నార్మల్గా వస్తుందంటే మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఈరోజు అందరికీ విటమిన్ D విటమిన్ B12 అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు విటమిన్ B12 టాబ్లెట్స్ అనేది వాడండి. దీంతోపాటు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏమైనా వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అవుతుందా? నార్మల్గా బాడీ లోపల వాటర్ అనేది తక్కువగా ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను చెప్పినట్లు మీరు ఫర్దర్గా డిసిషన్ తీసుకోండి. టెస్ట్ అనేది కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది సార్. ఇది మీకు సమస్య అనేది టెంపరీగానే ఉన్నది,
ఫుల్ డే అనేది ఉండట్లేదు. కాకపోతే ఫ్యూచర్లో మీకు షుగర్ అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు 3 months to 6 months అనేది కంపల్సరీ మానిటర్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. డాక్టర్, డయాబెటీస్కు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నట్లు ఈ డయాబెటీస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. దీనికంటే ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఇన్సులిన్ హార్మోన్. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఒక కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలంటే 1 hour వరకు మినిమం మనం కేస్ టేకింగ్ తీసుకుంటూ ఉంటాము. హిస్టరీలో అర్థమవుతుంది మీకు ఏ కారణం వల్ల మీకు ఈ డయాబెటీస్ వచ్చింది. సో ఏదైతే కారణం వల్ల మీకు డయాబెటీస్ వచ్చిందో దాని గురించి మీరు ఎగ్జాక్ట్గా ఏం చేయాలి ఏం చేయొద్దు మీకు డయట్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పాటు మీ రిపోర్ట్స్ ప్రకారంగా మీకు మెడిసిన్స్ ఎంత అవసరం ఉంది ఎంత కాలం అవసరం ఉంది అది కరెక్ట్గా మీకు గైడెన్స్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా ఒక ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు 70 to 80% కేసెస్లో డయాబెటీస్ అనేది నార్మల్గా వస్తుంది. అంటే ఎక్కడైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా షుగర్ అనేది నార్మల్ రావట్లేదు, అది నార్మల్కి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక 1 to 2 yearsలో అది కంప్లీట్గా నార్మల్ వస్తుంది. సెకండ్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నా కూడా మీకు కంట్రోల్లో ఉన్నా లేకున్నా డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు రాకుండా ఉంటుంది. ఇది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉన్న డయాబెటీస్ అండ్ దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్కి ట్రీట్మెంట్ అండ్ సక్సెస్ రేషియో. డాక్టర్, డయాబెటీస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్టికులర్గా ఏమన్నా ఆహార నియమాలు పాటించాలి? నార్మల్గా ఈ కాలంలో ఏ డిజీజ్ అయినా సరే స్పెషల్గా డయాబెటీస్ అనేది కూడా ఏజ్ లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే 20 years మీరు క్రాస్ అయ్యారంటే 1 yearకి ఒక్కసారి మీరు మీ యాన్యువల్ అన్ని హెల్త్ చెకప్స్ అనేది చేసుకోవాలి. అండ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఎప్పటికైనా కూడా నార్మల్గా ఉంచుకోవాలి. అన్హెల్దీ లైఫ్ స్టైల్ మీరు పాటించకపోతే డెఫినెట్గా డయాబెటీస్ లాంటి రోగాలు అనేది మీకు టచ్ కూడా చేయవు. ఓకే డాక్టర్, డయాబెటీస్ గురించి ఎన్ని విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టార్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్ టు సాక్షి.